హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే చూసేయండి. మొదటిగా ఇక్కడైతే మన షాప్ దగ్గరకైతే ఇలా వేషాలు వేసుకుంటూ స్వామివారి రథం అయితే తీసుకెళ్తున్నారండి. వెంకటేశ్వర స్వామివారి రథం అయితే చూడండి, చాలా బాగా అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా జనాలైతే వెళ్తున్నారండి. నాకు తెలిసి నందలూరులో స్వామినాథ స్వామి గుడి ఉందనమాట. వెంకటేశ్వర స్వామి గుడి మాకు ఫేమస్ అక్కడ. అక్కడికైతే వెళ్తున్నట్టున్నారు నాకు తెలిసి. పిలిచారనమాట, రా అమ్మ ప్రసాదం తీసుకుందా అని చెప్పేసి. నేను కూడా తీసుకున్నాను వెళ్ళేసి. చూశారు కదా ఎంత బాగా రెడీ చేసుకొని వెళ్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. ఉదయాన్నే షాప్‌కి వెళ్ళిన కాసేపటికే అనమాట. అందరికీ ఇలా పంచుకుంటూ వెళ్తున్నారండి ప్రసాదం అయితే. మంచిగా అనిపించిందనమాట నాకైతే. ఇంకా నా వర్క్‌లోకైతే ఎళ్ళిపోయాను. ఇక్కడ శారీస్ నిన్న ఫాల్ వేయాలి అని చెప్పాను గదా! క్వాలిటీ అయితే నిజంగా ఆవిడ 695 పెట్టి తీసుకున్నదండి శారీస్. 2 శారీస్ ఒకేలాగా ప్యాటర్న్, కలర్స్ వేరు గానీ ప్యాటర్న్ ఒకటే అనమాట. నాకైతే చాలా చీప్ క్వాలిటీ అనిపిచ్చింది. అంత డబ్బులు పెట్టినప్పుడు మంచి క్వాలిటీ శారీస్ తీసుకోవాలనమాట. ఇంకిక్కడ జిగ్‌జాగ్ అది చేశాను కదా! చేసిన తర్వాత ఎక్స్‌ట్రా థ్రెడ్స్ ఉంటాయి కదా! అవైతే కట్ చేస్తున్నానిక్కడ. కట్ చేసి ఇంక ఫోల్డింగ్స్ అయితే చేస్తున్నానండి. నా ఈవినింగ్ వస్తాను అని చెప్పారనమాట ఆంటీ. ఇంక సరే అని చెప్పేసి అన్నీ కూడా తీసి పెట్టాలి కదా! అందుకని చెప్పేసి పెడుతున్నాను. మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి అన్నీ కూడా చూడండి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. చూసారు కదా! పేపర్ ఎలా ఉంటుందో, అంటే పేపర్ మనకి స్టిఫ్‌నెస్ అనేది ఉంటుంది కదా! కొద్దిగా పేపర్ టైపే అనుకోండి. ఇదైతే ఫోల్డింగ్ అవుతుంది గానీ, అలాగే ఉందనమాట. మళ్ళీ ఈవినింగు వచ్చి తీసుకునేటప్పుడు అడిగారనమాట, "ఎలా ఉన్నాయిరా క్లాత్" అని జెప్పేసి. ఆంటీ ఏమనుకోకండి, ఈ 2 శారీస్ మాత్రము నాకు కొద్దిగా లో క్వాలిటీ అనిపిచ్చాయి అని జెప్పేసి అన్నాను. ఇంకా ఎక్కడికైనా జర్నీస్‌కి కంఫర్టబుల్‌గా ఉంటాయి కదరా! అందుకని తీసుకున్నాను అని జెప్పేసి అనిందనమాట. ఎవరిష్టం వాళ్ళది. ఇంకా ఫాల్ వేసేసాను. ఇంక అన్నీ గూడా ఫోల్డింగ్ చేసి ఇచ్చేసాననమాట. టెజిల్స్ కూడా వచ్చాయనమాట. 2 శారీస్‌కి కూడా టెజిల్స్ కూడా వచ్చాయి. నేను పీకో మిషన్‌తో ఓవర్‌లాక్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేశానండి. ఒక్కసారి చూడండి. మీ అందరికీ కూడా యూజ్ అవుతాదని అనుకుంటున్నాను. ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓవర్‌లాక్ మిషన్ కొనాలంటే మళ్ళీ వేలకు వేలు పెట్టాలి. అలా కాకుండా సేమ్ ఓవర్‌లాక్ ఫినిషింగే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను వీడియో అయితే చేశాను. చూడండి. ఈ చున్నీలంటివి వేసుకోకపోతే ఒక తంట, వేసుకుంటే జారిపోతూనే ఉంటాయి. పిన్స్ పెట్టుకుందాం అనుకుంటే బాగుండదు అని చెప్పేసి పిన్స్ పెట్టుకోలేదు. ఈ డ్రెస్‌కైతే మరీ ఎక్కువండి. మామూలుగా నార్మల్ అన్నా వేరు గానీ, చున్నీ పెద్దదొస్తుంది గదా! విడ్తు జారిపోతూ ఉంటుందనమాట. శారీ మొత్తం కొద్దిగా కలంకారీ టైప్ అయితే వచ్చిందండి. చూసారు గదా! 695 రూపీస్ అండి ఇదైతే. నాకైతే వేస్ట్ అనిపిచ్చింది. చెప్పాను ఆంటీకి గూడా. ఇదొచ్చేసి సెకండ్ శారీ అండి. చూస్తున్నారు కదా! సేమ్ అలాగే ఉందన్నమాట క్వాలిటీ. ఏమంటే ప్యాటర్న్స్, కలర్స్ చేంజ్ అయ్యాయి. ఇంక నచ్చి తీసుకున్నాక ఏం చేస్తాను చెప్పండి. నాకంతగా తెలీదురా అని చెప్పేసి అన్నదనమాట. ఇంక సరేలేండి ఆంటీ, ఒక 2, 3 టైమ్స్ కట్టుకుంటాం వాడేస్తాము. ప్రతిరోజు కట్టుకోం కదా అని చెప్పేసి అన్నాను. కొద్దిగా కొనేటప్పుడు చూసి కొనుక్కోవాలన్నమాట క్వాలిటీ. తర్వాతొచ్చేసి బ్లౌజెస్ అవన్నీ కూడా కడప నుంచి పంపియాలిరా, పంపించిన తర్వాత ఇస్తాను అని చెప్పేసి అన్నదనమాట. సరే ఆంటీ అని చెప్పేసి అన్నాను. తీసుకొని వెళ్లారనమాట. ఇంకా 2 శారీస్ ఉన్నాయండి. అవేంటంటే పీసెస్ పీసెస్ కింద, అంటే థ్రెడ్స్ ఊడిపోయి వచ్చేస్తున్నాయన్నమాట. ఫినిషింగు కరెక్ట్‌గా లేదవి. అందుకని చెప్పేసి నా దగ్గరికి తీసుకొనొచ్చి ఇచ్చారు. వీటిని ఏదన్నా చెయ్యండి అని చెప్పేసి. అది కూడా చూపిస్తాను చూడండి మీకు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా ఆన్‌లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందనమాట. ఈ ప్యాంట్ ఒకటి స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. నిజంగా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్‌గా ఉంది. నాకు చాలా బాగా నచ్చిందనమాట. నిజంగానే బావుందనమాట. నేను మీషోలో ఆర్డర్ పెడదాం అనుకున్నానా, 400కొచ్చి 2 ఉన్నాయక్కడ. తెలీదు కదా క్వాలిటీ ఎలా వస్తాయో అని జెప్పేసి
నేనింకా మొన్న షాపింగ్‌కయితే వెళ్ళాను. ఒక శారీ గూడా తీసుకున్నాను పట్టు శారీ. అది వర్క్ అయితే వేయించుకోవాలండి. అందుకని పక్కన పెట్టేసాను. ఇదైతే నా దగ్గరే ఉంటే షాప్‌లో చూపిస్తున్నాననమాట. ఇలా సైడు స్లిట్టొచ్చి చిన్నగా ఇలా ప్యాంట్‌కి అయితే ఇచ్చారనమాట. పోట్లీ బటన్స్ లాగా ఇచ్చారు. క్వాలిటీ అయితే ఎక్సలెంట్‌గా ఉందండి. నిజంగా అస్సలు పేరు పెట్టాల్సిన పనే లేదనమాట. ఏమంటే కొద్దిగా నార్మల్‌గా ఇలా లెంత్ పెట్టుకొని చూసుకుంటే సరిపోయింది కానీ, ఇప్పుడు అదే వేసుకున్నాను. కొత్త ప్యాంట్ అది వైట్ కలర్‌దే వేసుకున్నాననమాట. 700కి 2 అనమాట. 1+1 ఆఫరు. అప్పటికి 350 అయితే పడింది. నేను జస్ట్ క్వాలిటీ అది ఎలా ఉందని జెప్పేసి ఒకటైతే తీసుకున్నాను. డబల్ ఎక్సెల్ అండి. కాటన్ కదా! షింక్ అవుతుందేమో అని జెప్పేసి డబల్ ఎక్సెల్ అయితే తీసుకున్నాననమాట. కాటన్ గానీ చాలా బావుంది ఫ్యాబ్రిక్కు. ఇప్పుడు నేను వేసుకున్నాను గదా! అది యాంకిల్ లెంత్ కన్నా ఇంకా పైకే ఉందండి. నార్మల్‌గా లెంత్ పెట్టుకుంటే సరిపోయింది. యాంకిల్ లెంత్ కన్నా ఇంకా పైకుందనమాట ఇప్పుడైతే. ఇంక ఏం జేస్తాం ఒకసారి కొన్న తర్వాత ఇంక వేసుకోక తప్పదు గదా! ఇంక అలాగే వేసుకుంటున్నాను. ఇంకా ఏం జేస్తానంటే ఈసారి కాటను మంచి కాటనండి. మీటరు ఎంతుంటుందో తెలీదు. చూసుకొని ఒక 3, 4 కలర్స్ అయితే తెచ్చుకొని నేనే స్టిచ్ చేసుకుంటాను. సేమ్ స్ట్రైట్ కట్ ప్యాంటు. కటింగు, స్టిచ్చింగ్ గూడా మీకు చూపిస్తానులెండి. నేనే అనుకున్నాననమాట. చాలా పైకొచ్చేసాయి. నార్మల్‌గా అందరూ వేసుకుంటారులే గానీ, మామూలుగా నేను యాంకిల్ లెంత్ వేసుకుంటానండి. నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసిన డ్రెసెస్‌కన్నిటికి కూడా యాంకిల్ లెంత్ ప్యాంటొచ్చింది. ఇంకా దానికన్నా పైకుందనమాట ఇది. అంటే స్ట్రెచబుల్ అనమాట ఈ ప్యాంట్. చాలా బావుంది స్ట్రెచబుల్. ఇంకిక్కడ శారీస్ వచ్చేసి 2 శారీస్ ఉన్నాయని జెప్పాను గదా! ఇలా థ్రెడ్స్ అయితే ఈ విధంగా వచ్చేస్తున్నాయండి. చూస్తున్నారు గదా! ఇచ్చారనమాట. ఏదో ఒకటి చెయ్యమ్మా అని జెప్పేసి ఇచ్చారు. ఇంకా నేను దీన్నొచ్చేసి ఏం జేశానంటే, మనము ఫాల్ స్టిచ్ చేస్తాం గదా! ఆ విధంగా కొద్దిగా ఫోల్డింగ్ చేసి, ఆ విధంగా స్టిచ్ చేసి ఇచ్చాననమాట. చెప్పాను, ఇలా ఉంటుంది స్టిచ్ చేస్తే అని జెప్పేసి, ఓకే. అలాగే చేసియండి అని జెప్పేసి అన్నారనమాట. ఇంకా కాస్ట్ ఎంత అని జెప్పేసి అడిగారనమాట. నేను మీటర్‌కి 10 రూపీస్ తీసుకుంటాను అని జెప్పేసి అన్నాను. ఇంకా ఓకే అని జెప్పేసారనమాట. దాదాపు కింద పైన మొత్తం గూడా కదా! శారీకొచ్చేసి 100 రూపీస్, 100 రూపీస్ అయితే తీసుకున్నాను. 2 శారీస్ అయితే ఉన్నాయన్నమాట. సేమ్ ఇలాగే. ఇంకా రెండిటికి కూడా 200 అయితే తీసుకున్నానండి. ఒకటైతే పింకు, ఇంకోటైతే లైట్ చూస్తున్నారు కదా! బ్లూ కలర్‌తో అయితే వచ్చేసిందనమాట. ఇవి 2 కూడా నిన్న ఈవినింగ్ ఫినిష్ చేసేసి ఇంటికెళ్ళిపోయాను. నైట్ అయితే. చూసారు కదా థ్రెడ్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఇలా అయితే ఉందనమాట. శారీస్ అయితే 2 కూడా బావున్నాయండి. మరి క్వాలిటీ ఏంటో నాకైతే తెలీదు. ఇలా దారాలు దారాలుగా వచ్చేసిందనమాట. ఇంకోటొచ్చేసి ఇంకొకటి చూపిస్తాను చూడండి. బ్లౌజ్ ఇలాగ గూడా కుడతారా అనేసి అనిపిచ్చింది నాకైతే. నిజంగా చాలా బాధనిపిచ్చింది. ఏంటో అండి 600 అయితే తీసుకున్నారు. తనకైతే చాలా బాధనిపిచ్చింది. స్కిప్ చేయకుండా చూడండి. మీకే చూపిస్తాను నేనిక్కడ. ఈ శారీస్ అయితే 2 కూడా కుట్టేసి ఇచ్చేసానులెండి. తర్వాతొచ్చేసి ఆ బ్లౌజ్ అయితే చూసాననమాట. తనొచ్చింది దాదాపు 1 అవర్ దాకా మాట్లాడిందనమాట నాతో. పెళ్ళైన ఫస్ట్ సారి మా అన్నయ్య అయితే పెట్టారక్క. ఇలా వడిబియ్యం పోసి పెట్టారు. ఫస్ట్ టైమ్ ఇలా మా అన్నయ్య నాకు తీపిచ్చడము శారీ. నేను మా అక్క సేమ్ తీసుకున్నాము అని జెప్పేసి అనిందనమాట. సరేలే తీసుకోరా అని జెప్తే తీసుకొనొచ్చింది. ఈ బ్లౌజ్‌కి, ఈ ప్యాటర్న్‌కి 600 చార్జ్ చేశారంట అండి. మన దగ్గర 2 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకుంది ముందు. ఇంక అందుకని జెప్పేసి మళ్ళీ తీసుకొచ్చింది. దీన్ని ఏం చేయాలో చెప్పక్క అని జెప్పేసి బాధపడిందనమాట. ఫినిషింగ్ జూడండి ఏ విధంగా ఉందో అసలు. చాలా బాధ అనిపిచ్చింది. ఫినిషింగ్ జూసారా? ఫినిషింగ్ పోనీయండి. కనీసం ఫిట్టింగ్ అన్నా సరిగ్గా ఉండాలి గదా! దీంట్లో ఏముందని ఆవిడ 600 చార్జ్ చేసిందో కూడా తెలియట్లేదు. లూజ్ గూడా పెట్టలేదనమాట. చాలా టైట్ పెట్టేసింది. క్లాత్ ఇంకా లేదసలు. కింద పొడవు గూడా మామూలుగా 15 అలా పెట్టుకుంటాం గదా! మనం లెంతొచ్చేసి. ఇక్కడ జూసారా చాలా తక్కువ పెట్టిందంట. ఏంటి ఇలా తక్కువ పెట్టావు అని అడిగితే మాత్రం ఇలా ఫ్రిల్స్ పెట్టేసి ఇచ్చేసిందంట. క్లాత్ అయితే సైడ్ ఎక్కువుంది. అస్సలు సరిపోలేదంట అండి తనకి. చాలా బాధేసింది. ఇంక సరేలే అని జెప్పేసి నేనొక ఐడియా అయితే ఇచ్చాను. మనకి కట్టు చెంగు ఉంటుంది కదండీ! అక్కడ సేమ్ ఇలాగే ఉందనమాట క్లాత్. సేమ్ ఇలాగే వచ్చింది. శారీ గూడా చూయిస్తాను. ఇంక అక్కడ తీసి కట్ చేసి తను సన్నగానే ఉంటుందండి. అందుకని జెప్పేసి నేను ముందుగా లైనింగ్ కట్ చేసి ఇంక దాని మీద పెట్టేసి
ఎంత కావాలా అని చెప్పేసి క్లాత్ అంతా తీసుకుంటాను. నీకు కరెక్ట్‌గా సరిపోతుంది అని చెప్పేసి తను చాలా సన్నగుందనమాట. ఫ్రిల్స్ అవన్నీ ఎక్కువొచ్చాయంట. అంటే కుచ్చుళ్ళు మనకి ఎక్కువొచ్చాయంట. ఇంక అందుకని జెప్పేసి సరిపోతుంది బ్లౌజు అని జెప్పేసి చెప్పాననమాట. ఇంకా "అక్క ఎలాగోలాగా చెయ్యి అక్క. నా శారీ అయితే బాధేసింది నాకైతే ఇలా పోయినందుకు బ్లౌజు" అని జెప్పేసి అంది. "నువ్వేం టెన్షన్ పడకు నేను కుట్టిస్తాను" అని జెప్పేసి చెప్పా.